Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNK Study. ఈరోజు మేము డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇవి ద హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మేము 14th and 15th ఆగస్ట్ది డిస్కస్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరు సబ్స్క్రైబ్ చేయండి సిఎన్క్యూ స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ లెక్చర్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఒక కంటిన్యూయన్సీ అనేది ఉంటేనే మీకు ఈజీ వేగా రివిజన్ అయితే ముందుకు తీసుకుని వెళ్తారు. సో ఎంజాయ్నెస్ కూడా మీకు దక్కుతుంది. సో డైలీ కరెంట్ అఫైర్స్ వినడానికి. సో నెక్స్ట్ ఇవి కేవలం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్కి కాదు, ఎస్ఎస్సి, రైల్వేస్, యూబీపీఎస్సి, ఏపీపీఎస్సి, గ్రామ సచివాలయం, తెలంగాణ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇవి ఇంపార్టెంట్. సో లెక్చర్ని స్టార్ట్ చేద్దాము నేషనల్ న్యూస్తో. సో నేషనల్ న్యూస్లో చూడండి, ఇక్కడ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, డిఏసి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో ఇది ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. ప్రొక్యూర్మెంట్ అంటే ఒబ్టైన్ చేసుకోండి. టోటల్ అమౌంట్ చూడండి, ఇక్కడ 8,722 అమౌంట్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఇక్కడ 8,722 crores ఇక్కడ ఫండ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది డిఏసి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. సో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి చైర్మన్ ఎవరు ఉంటారంటే రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు. సో ఈయన ఇక్కడ అమౌంట్ అనేది రిలీజ్ చేసినారు 8,722. సో ఎగ్జామినేషన్ లో ఏమేమి క్వశ్చన్ రైజ్ అవుతాయంటే డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, రాజ్నాథ్ సింగ్. దాని తర్వాత అమౌంట్ కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. సో ఇటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవి ఏ స్కీమ్ కింద దీన్ని తీసుకొని వచ్చినారు అంటే ఆత్మ నిర్భర్ భారత్ కింద దీన్ని ఈ అమౌంట్ ని రిలీజ్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఏం చెప్తున్నారంటే ఇవి ముఖ్యంగా 106 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ని కొనడానికి ఈ అమౌంట్ ని రిలీజ్ చేసినారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 106 ఎయిర్ క్రాఫ్ట్ ని కొనడానికి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఫర్ ఇండియన్ నేవీ కోసం ఈ గన్ మౌంట్ ని తీసుకుని వస్తారు. నెక్స్ట్ దాని తర్వాత 125 mm APFSDS ఇండియన్ ఆర్మీ కోసం ఇది 120 mm APFSDS ని యూజ్ చేయడానికి ఈ అమౌంట్ ని రిలీజ్ చేసినారు. సో టోటల్ అమౌంట్ 8,000 పైన క్రోర్స్ ఈ అమౌంట్ రిలీజ్ చేసినారు. సో డిఫెన్స్ అక్విజిషన్ ద్వారా ఈ అమౌంట్ ని రిలీజ్ చేసినారు. డిఫెన్స్ అక్విజిషన్ అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. సో మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. చైర్మన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. సో ఒకసారి ఆత్మ నిర్భర్ భారత్ గురించి మాట్లాడితే, సో ఆత్మ నిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే మేక్ ఇన్ ఇండియా అనేసి చెప్పొచ్చు సింపుల్ గా. సో ఇది ముఖ్యంగా 5 pillars మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఎకనామీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది ఉండాలి, డిమాండ్ ఫర్ ఫ్యూల్ అండ్ పవర్ అనేది ఎలక్ట్రిసిటీకి డిమాండ్ అనేది తీసుకుని రావాలి. నెక్స్ట్ ఇందులో అమౌంట్ ఎంత రిలీజ్ చేసినారు ఇవి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 20 lakh crores అమౌంట్ ని రిలీజ్ చేసినారు. ఇవి 10% జీడిపిలో. సో ఇవి ఇంపార్టెంట్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ 4 L's గురించి మాట్లాడుతున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. సో ఈ 4 L's ఏవేవి అంటే ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, నెక్స్ట్ లాస్. సో ల్యాండ్ కోసము, నెక్స్ట్ లేబర్ కోసము, పని వాళ్ళ కోసం, నెక్స్ట్ లిక్విడిటీ, అమౌంట్, లాస్. సో ఈ 4 మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అనేసి ఆత్మ నిర్భర్ భారత్ లో ఇక్కడ ఇచ్చినారు. దాని తర్వాత ఇక్కడ లేబరర్స్, మిడిల్ క్లాస్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న ఉద్యోగులు చేసుకునే మినిస్ట్రీ మీద, వర్కర్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ రిఫార్మ్స్, చేంజెస్ ఏమేమి తీసుకురావాలంటే సప్లై చైన్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ కోసం చేంజెస్ తీసుకుని రావాలి ట్యాక్స్ సిస్టమ్ లో. నెక్స్ట్ లాస్, చట్టాలు తీసుకుని రావాలి, హ్యూమన్ రిసోర్స్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ సిస్టమ్ మంచిగా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ ముఖ్యంగా నెక్స్ట్ న్యూస్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇక్కడ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం ఇక్కడ ఒక మ్యూజియం ని తయారు చేస్తున్నారు. సో మ్యూజియం ఈ ఇయర్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. సో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం. సో ఇది ఏ ఇయర్ వరకు కంప్లీట్ కావాలంటే 2022 కల్లా ఈ మ్యూజియం అనేది కంప్లీట్ కావాలా. సో ఇది దేని ప్రకారం చేస్తున్నారు అంటే స్టార్టింగ్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీజీ, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్, August 15th 2016 లో సో ఈయన ఒక మాట అనేది ఇచ్చినారు. సో ఇటువంటి మ్యూజియం ని నేను స్టార్ట్ చేస్తాను అనేసి మాట ఇచ్చినారు. సో దానికోసం దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. టోటల్ గా 9
ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంని ఇక్కడ తయారు చేస్తున్నారు. సో మినిస్ట్రీ ఇంపార్టెంట్. సో ఏ మినిస్ట్రీ ఇక్కడ? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇక్కడ టోటల్గా 9 ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంని ఇక్కడ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇంపార్టెంట్. సో దీనికి మినిస్టర్ చూడండి, ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా గారు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రేణుకా సింగ్ సారూటా. అర్జున్ ముండా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ జల్ శక్తి మిషన్. సో జల్ శక్తి మినిస్ట్రీకి హెడ్గా ఉంటున్నారు గజేంద్ర సింగ్ షెకావత్. సో ఇది కొత్తగా తయారు చేసినది మినిస్ట్రీ. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ రేజ్ అయినాయి. సో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి హెడ్ ఎవరంటే గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని స్టార్ట్ చేస్తున్నారు గజేంద్ర సింగ్ షెకావత్. సో ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనేది తీసుకుంటుంది. సో ఫ్రీ మొబైల్ ట్రైనింగ్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ అకాడమీలో. దాని తర్వాత ఓపెన్ డెఫికేషన్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఢిల్లీలో ఇది స్వచ్ఛ భారత్ అకాడమీ ఎక్కడ స్టార్ట్ చేసినారంటే ఢిల్లీలో స్టార్ట్ చేసినారు. ఎవరు స్టార్ట్ చేసినారంటే జల్ శక్తి మిషన్ గజేంద్ర సింగ్ షెకావత్ దీన్ని స్టార్ట్ చేసినారు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. దాని తర్వాత ఇది దేనికి పార్ట్? దేనిలో ఇక్కడ పార్ట్గా ఉంటుందంటే గందగి ముక్త భారత్లో ఇది పార్ట్. సో ఇందులో ఇది పార్ట్. దాని తర్వాత ఇక్కడ ఇంకా ఏముంది చూడండి, ఇక్కడ అండర్ phase 2 ఆఫ్ స్వచ్ఛ భారత్ గ్రామీణ phase 2 కింద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి స్టాటిక్ జీకే బ్యాక్గ్రౌండ్ స్టడీలో ఎక్కువగా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి చూడండి. గజేంద్ర సింగ్ షెకావత్ దీనికి మినిస్టర్. సో జోధ్పూర్ రాజస్థాన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచి వస్తున్నారు గజేంద్ర సింగ్ షెకావత్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంతగా ఏమి ఇంపార్టెంట్ కాదు, గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ లాల్ కటారియా. సో కాన్స్టిట్యుయెన్సీ అంబాలా హర్యానాలో ఉంది ఎన్ కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్టడీలో స్వచ్ఛ భారత్ అభియాన్ నే స్వచ్ఛ భారత్ మిషన్ అనేసి కూడా అంటాము. సో ఇక్కడ స్లోగన్ ఇంపార్టెంట్. స్లోగన్ చూడండి, 1 స్టెప్ టువర్డ్ క్లెన్లీనెస్, ఏక్ కదమ్ స్వచ్ఛతకి ఓర్. సో ఒక్క అడుగు స్వచ్ఛదనం కోసం ఇక్కడ అనేసి అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4041 సిటీస్ అండ్ టౌన్స్ ఇందులో అన్ని కలిసి ఇక్కడ స్ట్రీట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. సో క్లెన్లీనెస్ ముఖ్య ఫోకస్ ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్. సో ఇది డేట్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్ 2 అక్టోబర్ 2014లో ఇది స్టార్ట్ చేసినారు. 2 అక్టోబర్ అంటేనే మీకు గుర్తుకు రావాలా? ఎవరు గుర్తుకు రావాలా? మన నేషనల్ లీడర్ మహాత్మా గాంధీజీ గుర్తుకు రావాలా. సో 2 అక్టోబర్కి ఈయన బర్త్డే కాబట్టి సో 2 అక్టోబర్కి స్టార్ట్ చేసినారు. సో ఆయన్ని గుర్తు తెచ్చుకొని సో ఆయన రిమెంబరెన్స్లో దీన్ని స్టార్ట్ చేసినారు స్వచ్ఛ భారత్ అభియాన్. నెక్స్ట్ ఇక్కడ 3 మిలియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నారు. సో స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ న్యూస్ గురించి మాట్లాడితే రష్యా రీసెంట్గా ఒక ఫస్ట్ కంట్రీగా పేరు పొందింది. సో ముఖ్యంగా ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్కి పేరు స్పుట్నిక్ కే. సో స్పుట్నిక్ కే గుర్తుపెట్టుకోండి. సో స్పుట్నిక్ కే కాదు 5, స్పుట్నిక్ 5 గుర్తుపెట్టుకోండి. ఈ స్పుట్నిక్ 5 అనేసి ఎందుకు పెట్టినారంటే రష్యన్ కంట్రీ. సో ఈ స్పుట్నిక్ 5 అంటే ఇంతకుముందు స్పుట్నిక్ 1ని శాటిలైట్ని లాంచ్ చేసినారు రష్యాలో. సో ఇది వరల్డ్లోనే ఒక ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. అందుకోసం ఇక్కడ స్పుట్నిక్ 5 అనేసి ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సిన్కి పేరు పెట్టినారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసినది 12th ఆగస్టులో దీన్ని పబ్లిక్లోకి తీసుకుని వచ్చినారు రష్యా కంట్రీలో. సో రష్యా కంట్రీలో ఇక్కడ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ గారు ఉంటున్నారు ప్రెసిడెంట్. సో అతని కూతురికి ఇక్కడ ఈ మెడిసిన్ని యూస్ చేసినారు, ఈ వ్యాక్సిన్ని ప్రయోగించినారు. సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేస్తుంది. సో ఈ డిజీజ్ నుంచి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేస్తే సో కోవిడ్-19 ఈజీ వేగా ఫైట్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ రష్యా ఒక వరల్డ్లోనే ఒక ఫస్ట్ కంట్రీగా మారిపోయింది ఈ రిజిస్ట్రేషన్ కోసము కోవిడ్-19 వ్యాక్సిన్. సో ఇది రెడీ ఫర్ యూజ్ ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి ఈ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, స్పుట్నిక్ 5. సో ఈ స్పుట్నిక్ 5 ఎందుకు పెట్టినారంటే ఇంతకుముందు స్పుట్నిక్ 1ని స్టార్ట్ చేసినారు వరల్డ్లోనే ఒక ఫస్ట్ శాటిలైట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇక్కడ తయారు చేసినది వ్యాక్సిన్ ఇంపార్టెంట్ గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ. సో దాంతో కలిపి ఇక్కడ రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసింది. గమేలియా ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, రష్యా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఇది తీసుకొని వస్తారు. సో January 1, 2021 కల్లా ఓవరాల్ వరల్డ్ వైడ్ దీన్ని తీసుకొని వస్తారు. సో ఇండియా ఇప్పుడు 20 కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి ఉంది. సో ముఖ్యంగా ఈ
ఈ వ్యాక్సిన్ని తీసుకొని రావడానికి మన ఇండియాలోకి. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్స్ చూడండి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు స్పుట్నిక్ 5కి. సో రష్యా ఈజ్ ఫైనాన్స్డ్ విత్ ఆర్డిఐఎఫ్ అంటే రష్యా డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా దీనికి ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీస్. దాని తర్వాత ఇక్కడ ఆర్ ఫార్మ్స్ కూడా ఇందులో హెల్ప్ చేస్తున్నారు, ఆర్ ఫార్మ్స్ అండ్ బినో ఫార్మ్స్. సో ఇది అల్యూమిని గ్రూప్ కి సంబంధించిండేది. సో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఏ కంట్రీస్ లో చేస్తున్నారంటే ఇండియా, సౌదీ అరేబియా, నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ లో ఈ ఇన్వెస్ట్మెంట్ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అనేటివి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏముంది చూడండి, సో మాస్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు ఈ వ్యాక్సిన్ కోసము. సో ఈ వ్యాక్సిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రొవైడ్ చేయాలా. నెక్స్ట్ వరల్డ్ లోనే ఒక ఫస్ట్ కంట్రీగా మారిపోయింది రష్యా. సో దాని తర్వాత మన ఇండియాలో చూడండి, ఇండియా ఒక ఫస్ట్ కంట్రీ వెన్ కంపేర్డ్ టు లోకస్ట్ కంట్రోల్ అంటే గ్రాస్ హాపర్స్ ని కంట్రోల్ చేయడంలో మన ఇండియా ఫస్ట్, కానీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడంలో రష్యా ఫస్ట్. సో ఇండియా ఇక్కడ డెజర్ట్ లోకస్ట్ కంట్రోల్, గ్రాస్ హాపర్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా రష్యా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఇండియా మన ఫస్ట్ కంట్రీ ఫర్ లోకస్ట్ కంట్రోల్ చేయడానికి, గ్రాస్ హాపర్స్ ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఒకసారి రష్యా గురించి మాట్లాడితే రష్యా క్యాపిటల్ మాస్కో, దీనికి కరెన్సీ రూబెల్. ఇక్కడ ప్రెసిడెంట్ చూడండి వ్లాడిమిర్ పుటిన్ ఇక్కడ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫేజెస్, టోటల్ గా 6 ఫేజెస్ ఉంటాయి మెడిసిన్ తయారు చేయాలంటే. సో ఫస్ట్ ఎక్స్ప్లోరేటరీ మెథడ్, సో ఇది సెర్చ్ చేస్తుంది ఒక ఫౌండేషనల్ ఒక ఏమేమి కావాలా బేసిక్ నాలెడ్జ్ అనేది ఇందులో కావాలా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫేజ్ ముఖ్యంగా ప్రీ క్లినికల్ ట్రయల్స్ గురించి ఉంది. సో ఈ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఫ్రాగ్, ర్యాట్స్, ర్యాబిట్స్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. సో దీని నుంచి ఒక రీసెర్చ్ చేసి ఒక మెడిసిన్ ని తయారు చేస్తుంది. దాని తర్వాత థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్, ఇందులో ఒక సపరేట్ 10% స్టార్టింగ్ లో ఇది ఈ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్ కి, నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ కి ఇక్కడ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ రివ్యూ చేసి అప్రూవల్ ఇస్తారు. ఫిఫ్త్ ఫేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సిక్స్త్ వన్ వచ్చేసి క్వాలిటీ, సో క్వాలిటీ అనేది మంచిగా ఉందా, బ్యాడ్ గా ఉందా, గుడ్ గా ఉందా అనేసి ఇందులో చూస్తారు. నెక్స్ట్ అప్డేట్ అపాయింట్మెంట్ న్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో బెలరూస్ లీడర్, ఇక్కడ బెలరూస్ లో చూడండి అలెగ్జాండర్ ల్యూకాషెంకో గెలిచేసి వచ్చినారు ఎలక్షన్స్ లో. 80% ఆఫ్ ఓట్స్ అనేటివి ఈయనకి దక్కినాయి. సో ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ బెలరూస్. సో బెలరూస్ ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రెసిడెంట్ గా లీడర్ గా ఉంటున్నారు అలెగ్జాండర్ లూకాషెంకో. సో ఈయన 6th టైం విన్నప్ అయ్యి వస్తున్నారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో. సో 1994 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వరకు ఈయనే ఉన్నారు. 80% ఆఫ్ ఓట్స్ అనేవి దక్కినాయి ఈయనకి. నెక్స్ట్ అపోజిషన్ పార్టీకి ఉన్న లీడర్ సో సిఖావ్ ఖాయాకి 9.9%, 10% ఓట్స్ మాత్రమే దక్కినాయి. సో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారంటే రిజెక్ట్ చేస్తున్నారు ఇటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అని. సో రీకౌంటింగ్ అనేది మళ్ళీ తయారు చేయండి అనేసి చెప్తున్నారు. సో టోటల్ గా 5000 ప్రొటెస్టర్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయినారు. సో స్ట్రీట్స్ పైన వెళ్ళిపోతున్నారు. సో లూకాషెంకో ఎలక్షన్స్ అనేది విన్నప్ ఎవరైనారంటే లూకాషెంకో అయినారు. సో బెలరూస్ ఒకసారి గురించి మాట్లాడితే బెలరూస్ క్యాపిటల్ మిన్స్క్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కరెన్సీ చూడండి, ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ గొలోవచెంకో, నెక్స్ట్ ప్రెసిడెంట్ ల్యూకాషెంకో. సో ఒకసారి చూడండి, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. బెలరూస్ ఎక్కడ పడుతుందంటే బెలరూస్ ఇక్కడ పడుతుంది బెలరూస్. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ఎవరు? ముఖేష్ అంబానీ గారు. సో ఈయన ఎండి కూడా ఈయనే, ముఖేష్ అంబానీ గారు. సో ఇప్పుడు వరల్డ్ లోనే ఫోర్త్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ గారు. సో ఈయన సర్పాస్ చేసేసినారు బర్నాల్డ్ ఆర్నాల్డ్ కి. సో చైర్మన్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ LVMH మోయిట్ హెనెసే లూయిసెన్ విటన్ కి ఈయన సర్పాస్ చేసేసినారు. నెక్స్ట్ అకార్డింగ్ టు బ్లూమ్బర్గ్ బిలియనరీస్ ఇండెక్స్ ప్రకారము ముఖేష్ అంబానీ కి దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే $80.2 బిలియన్ వరకు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ గురించి మాట్లాడితే 6 lakh crores ఈయన దగ్గర ఉన్నాయి. సో టోటల్ గా ఇప్పుడు ఆయన దగ్గర ఉండేది $22 బిలియన్ అమౌంట్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ముఖేష్ అంబానీ. సో అమెజాన్ ఫస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరు చూడండి, అమెజాన్ ఫౌండర్ CEO జెఫ్ బెజోస్ ఇక్కడ వరల్డ్ లోనే ఒక ఫస్ట్ రిచెస్ట్ పర్సన్. సో ఈయన దగ్గర $187 బిలియన్ ఉన్నాయి. నెక్స్ట్ ముఖేష్ అంబానీ దగ్గర చూడండి $80 బిలియన్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రిచెస్ట్ పర్సన్ మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ దగ్గర $121 బిలియన్ ఉన్నాయి. నెక్స్ట్ ఫేస్బుక్ కో ఫౌండర్ అండ్ CEO మార్క్ జుకర్బర్గ్ దగ్గర $102 ఉన్నాయి. నెక్స్ట్ ఓవరాల్ గా ఇక్కడ రిలయన్స్ ప్లాట్ఫామ్ ముఖేష్ అంబానీ దగ్గర ఇక్కడ
ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చిందంటే 1552 crores 52 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చిందంటే గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కమ్, సిల్వర్ లేక్, కెటర్, కటాన్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారు. సో అందువల్ల ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది దక్కింది. ముఖేష్ అంబానీ ఈయన ఒక ఫస్ట్ ఇండియన్ పర్సన్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్లో రావడానికి. సో టాప్ బిలియనరీస్లో మన ఇండియా వైపు నుంచి ముఖేష్ అంబానీ గారు వచ్చినారు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కి చైర్మన్గా ఉంటున్నారు ముఖేష్ అంబానీ గారు. సో ఈయన దగ్గర $80 billion ఉన్నాయి అమౌంట్. సో ఇక్కడ బ్లూంబర్గ్ ఇండెక్స్ గురించి మాట్లాడితే డైలీ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వరల్డ్లో ఎవరు రిచ్ పర్సన్, సో ఎవరి దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంది దాని గురించి ఇక్కడ ఈ బ్లూంబర్గ్ బిలియనరీ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డేస్ గురించి మాట్లాడితే సో August 12th వరల్డ్ ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేసినాము. సో ఇక్కడ క్రియేట్ చేయడానికి అవేర్నెస్, ఒక అవేర్నెస్ అనేది తీసుకున్న వల్ల నీడ్, సో ఎలిఫెంట్స్ అనేది మనకు అవసరము, దాన్ని ప్రొటెక్ట్ చేయాల కోసము సో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాము, వరల్డ్ ఎలిఫెంట్ డేని. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వరల్డ్ ఎలిఫెంట్ డేని 12th August 2012లో స్టార్ట్ చేసినారు. సో ఇక్కడ August 12, 2012. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీ వేగా గుర్తుంటాయి. సో వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు August 12కి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసినాం అంటే July 29కి ఇది సెలబ్రేట్ చేసినాము. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ July 29కే ఇక్కడ 59 యాప్స్ని బ్యాన్ చేసినారు మన ఇండియా వాళ్ళు, చైనీస్ యాప్స్ అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎలిఫెంట్స్ అనేటివి ఎందుకు లాస్ అవుతున్నాయి అంటే ముఖ్యంగా హ్యాబిటాట్ లాస్, అంటే ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము అందువల్ల లాస్ అవుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఎందుకు లాస్ అవుతున్నాయి, పోచింగ్ అంటే ఇల్లీగల్గా వాళ్ళ చర్మాన్ని కానీ, నెక్స్ట్ ట్రంక్ని కానీ, నెక్స్ట్ ఒక టీత్స్ని కానీ సో ఇల్లీగల్గా తీసుకోవడం వల్ల కూడా ఎలిఫెంట్స్ చాలా ఎలిఫెంట్స్ చనిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఇక్కడ మనుషులు రోడ్లపైన వెళ్తూ ఉంటే సో అప్పుడు ఎలిఫెంట్స్ వస్తే సో ప్రమాదం అనేది ఇద్దరికి ఉంటుంది, హ్యూమన్స్కి అట్ ద సేమ్ టైమ్ ఎలిఫెంట్స్కి కూడా ఉంటుంది ప్రమాదం. సో ఈ ప్రమాదంలో చనిపోయే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఓవరాల్గా 500 పీపుల్స్ అండ్ 100 ఎలిఫెంట్స్ ఎవ్రీ ఇయర్ చనిపోతూనే ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాజెక్టర్ ఎలిఫెంట్ని తయారు చేసినారు 1992లో. సో 16 స్టేట్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. 101 ఎలిఫెంట్స్ కారిడార్స్ వైపు స్ప్రెడ్ అవుతున్నారు. నెక్స్ట్ 12 స్టేట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్గా కేరళలో మే మంత్లో సో ఒక ఎలిఫెంట్ చనిపోయింది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఎలిఫెంట్కి ఒకరు వచ్చేసి ఇక్కడ బాంబు పెట్టేసి తినిపించినారు. సో అందుకోసం ఆ బాంబు పిల్లడంతో ఆ ఎలిఫెంట్ పైనాపిల్ తినేసి చనిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా సెన్సెస్ చూడండి, 2007లో స్టార్ట్ చేసినారు సెన్సెస్. ఎవ్రీ 5 yearsకి వన్స్ సెన్సెస్ని తయారు చేస్తారు. సో 2007, 2012, దాని తర్వాత 17, నెక్స్ట్ 2022లో సెన్సెస్ తయారవుతుంది. సో ఇది ఎస్టిమేషన్ మాత్రమే. సో జస్ట్ ఒక అంచనా వేసినారు 30,000 ఎలిఫెంట్స్ వరకు ఉండొచ్చు మన కంట్రీలో అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే ఫస్ట్ స్టేట్ హ్యావింగ్ మోర్ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేది కర్ణాటకలో. సో 6,049 ఎలిఫెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత అస్సాంలో ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కేరళ. సో ఈ విధంగా కాక్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో గుర్తుంటుంది ఈజీ వేగా. కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ అస్సాంలో, థర్డ్ కేరళలో. ఇంకా నెక్స్ట్ టైగర్స్ పాపులేషన్ గురించి మాట్లాడితే ఎవ్రీ 4 years టైగర్ సెన్సస్ అనేది చేస్తారు. నెక్స్ట్ రీసెంట్గా ఇంతకుముందు 2018లో చేసినారు. మన ఇండియాలో 3,000 పైన టైగర్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ మన ఇండియాలో ఎక్కువగా టైగర్స్ దక్కేది ఇక్కడ మధ్యప్రదేశ్లో, దాని తర్వాత కర్ణాటకలో ఎక్కువగా టైగర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో ఎక్కువగా టైగర్స్ అనేటివి ఉంటాయి. సో ఈ సిరీస్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్లో టైగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ స్టేట్ ఎలిఫెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. సో మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ కావచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.